పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ముగ్గురు భారతీయులు అపహరణకు గురైన ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కిడ్నాప్లకు గురైన వారి వివరాలను మాత్రం విదేశాంగ శాఖ వెల్లడించలేదు. ఈ నెల 1వ తేదీన పశ్చిమ మాలిలోని కాయస్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసి అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్ JNMIM ఈ దాడిని తామే చేశామని ప్రకటించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్ మాలిలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని తెలిపింది. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. మాలిలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సాయం కోసం ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని సూచించింది.